మీరు చాలా అందంగా ఉన్నారండి. ఈ వయసులో కూడా ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? మీ వాయిస్‌లో ఏమాత్రం వృద్ధాప్యపు ఛాయలు లేవు. చాలా హ్యాపీగా ఉందండి మిమ్మల్ని చూస్తూ ఉంటే. అసలు మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంది కూడా. కొంచెం అసూయగా కూడా ఉందండి. నిన్న ఆ కాలేజీలో ఎంత గొప్పగా మాట్లాడారండి. అల్లరి చేస్తున్న పిల్లలు నోళ్ళు మూయించారు. వాళ్ళల్లో లేని ఉత్సాహాన్ని కలిగించి జీవితం అంటే ఏమిటో తెలియజేశారు. ఆ పిల్లలు ఆకతాయి పనులు మానేసి జీవితాలను దిద్దుకునే కార్యక్రమంలో పడ్డారు. మీరు గొప్పవాళ్ళండి బాబు. పొగడతలొద్దు. ఒక విషయం చెప్పనా? నేను 80వ పడిలో పడబోతున్నాను. నన్ను నేను నిరంతరం అప్డేట్ చేసుకుంటూ ఉంటాను. నేర్చుకోదగినవన్నీ నేర్చుకునే ప్రయత్నంలో ఉంటాను. ఎప్పుడు ఎంత కష్టమైనా ఉత్సాహంగా ఉండే విధంగా నన్ను నేను మలచుకుంటూ ఉంటాను. నాకు నరేంద్ర మోడీ గారు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు స్ఫూర్తి ప్రదాతలు. అంతే. అంతకన్నా ఏమీ లేదు. ఎవరైనా సరే 20లో ఉన్నా, 80లో ఉన్నా నేర్చుకోవడం ఆపేస్తే వృద్ధులైపోతారు. ఎవరైతే నిరంతరం నేర్చుకుంటూ ఉంటారో వాళ్ళే యవ్వనంతో మిసమిసలాడుతూ ఉంటారు. జీవితంలో తెలుసుకోవలసిన గొప్ప విషయం ఏమిటంటే మనసుకు ఎప్పటికీ వృద్ధాప్యం రానివ్వకూడదు. గుడ్ లక్.